మనం చెప్పిన ప్రాసెస్‌లో మీరు మనకు 3 ఆప్షన్స్‌లలో థర్డ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్‌గా వెళ్లారు గదా! అవును. ఇది వెళ్ళటం వల్ల మీకు ఉపయోగం జరిగిందా? జరిగిందన్న 100% జరిగిందన్న. 100%. మీ జరిగింది. వాళ్ళకి 700 నంబర్‌లలో ఒక్కళ్ళకి గూడా కాల్స్ వెళ్ళలేదు. ఒక్కళ్ళకెళ్ళింది. ఇంకెవరికీ గూడా మన మార్పుడు ఫోటోస్ గాని, వాట్సాప్ డీపీలు మార్చేయటం గాని ఇదంతా లేదు. లేదన్న అవన్నీ ఏం రాలే. హలో అన్న నమస్తే. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, అఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు గూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడాలి? కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటా ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన భావాల్ని ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌తో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్ళారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి మా ఊర్లో ఉన్నప్పుడు ఆయన కాల్ చేశారు. నా కాల్‌ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్‌ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను అని చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్లారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్‌లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు. సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హలో. హలో. అన్న చెప్పండి ప్రాబ్లమ్ ఏంటన్నా? నేను లాస్ట్ టైం శివరాత్రి రోజు చెప్పించాను చూడన్న. మహేందర్ నా పేరు. శివరాత్రి రోజు. అవును. ఏ యాప్‌లో తీసుకున్నా అన్నారన్న మీరు? అది పండేర్ ఒకటి, వ్యూ మనీ ఒకటి. 2 యాప్స్‌లో తీసుకున్నారా? అవునన్న. మీరు నాకు వాట్సాప్‌లో మీరు ప్రైవేట్‌గా వెళ్లారన్న మన ద్వారా? అవునన్న. ప్రైవేట్‌గా వెళ్ళినప్పుడు మీరు నాకు వాట్సాప్‌లో డీటెయిల్స్ పంపించుంటారు గదా! అవును. ఒక్కసారి ఆ నంబర్ చెప్పండన్న చూద్దాం. 93477. 3477 ఒక్క నిమిషం. పాయనియర్ అప్లికేషను వ్యూ మనీ. 93477 నంబర్ నుంచే లాగిన్ అయ్యారు. అవును. ఫిబ్రవరి 26, 2025లో మీ డ్యూ డేట్ ఉంది. అవును. 21,000 మీరు కట్టాలి పాయనియర్ అప్లికేషన్‌కి. అవును. 3 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అదే కదన్నా? అవునన్న. ఇంకోటి వ్యూ మనీ కూడా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో కూడా. ఒక్క నిమిషం అన్న చూద్దాము. వ్యూ మనీ. అవునన్న. వ్యూ మనీ టోటల్‌గా అది ఇది కలిపి 36,000 ఉన్నాయి. వ్యూ మనీలో 2 ప్రొడక్ట్స్, పాయనియర్ అప్లికేషన్‌లో 3 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అదే కదన్నా? అవునన్న. ఓకే అన్న. టెన్షన్ 25వ తారీఖు మీరు ఫిబ్రవరి 25 మీరు మన ద్వారా వెళ్లారు ప్రైవేట్‌గా. అవునవును. ఓకే అన్న. అప్పుడు మీ ఏమైందన్న ఇప్పుడు? ఏ డౌట్‌తో కాల్ చేశారు చెప్పండి? ఇంకోటి క్రెడిట్ 24 ఉంది చూడన్న. క్రెడిట్ 24ఆ? ఆ, క్రెడిట్ 24 అవునన్నా. అది ఆ రోజు అడిగితే పే చేయాలని అంటే వద్దన్నారు కదా మీరు. అది నాకు మెయిల్ వచ్చినుండే. హ్మ్. అందుకని చెప్పేసి పే చేయాలా అని చెప్పేసి ఎంతుందన్న దాంట్లో లోన్ అమౌంట్? 7000 ఉందన్న. అప్పుడు 5000 ఉండే. 7,000 అయిందా? ఇంట్రెస్ట్ తోటి అయిందా? అవును. ఆ మెయిల్ వచ్చింది నాకు 7000 అని చెప్పేసి. ఓకే. 14 డేస్ లోన్ యాప్ కదన్నా అది? అవునన్న. ఒకసారి లాగిన్ అవ్వండి యాప్‌లో. ఓకే. లాగిన్ అయ్యి చూడండి ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే 7 డేస్ లోన్ యాప్‌లో లాగిన్ అవ్వకండి దేంట్లో గూడా. అంటే సిబిల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. అదే ఆలోచిద్దామన్నా. అన్న ఇది ఇప్పుడు మీరు పాయనీర్‌లో తీసుకొని వ్యూ మనీలో తీసుకున్నారు గదా! అవును. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్‌లు ఉండేయన్న? 700 ఉండే అన్న. 700 వెళ్ళాయా ఎవరికైనా మన ప్రాసెస్ తర్వాత కాల్స్? ఎవరికి వెళ్ళలేదంట. మా బ్రదర్కి ఇట్లా నార్మల్ మెసేజ్ వచ్చిందంట ఇట్లా. హ్మ్.
నా పేరొచ్చి ఇంత డ్యూ అమౌంట్ ఉందని చెప్పేసి వాళ్ళకి వెళ్ళలేదంట. మీ బ్రదర్‌కి ఒక్కడికి 700 నంబర్‌లలో ఒకడికొచ్చింది. అతనికి వచ్చిందంట, ఇంకెవరికి వచ్చిందో తెలీదు. అంటే అతను చూడడం నాకు క్లారిటీగా. నా పేరొచ్చి అమౌంట్ వచ్చిందంట. అంతే. అంతకు మించి ఈ మార్పుడు ఫోటోస్ ఇవన్నీ వెళ్ళలేదు గదన్న. రాలేదంట అన్న. ఇంకా ఫ్యామిలీకి కూడా ఎవరికీ వెళ్ళలేదు. రాలేదంట. అది నంబర్ కూడా లేదు కదా, నాకు ఎక్కువ మంది కూడా కాంటాక్ట్స్ లేదు. మామూలుగా ఉంటే అయితే మీకు తెలుస్తుంది గదా! తెలుసా, మా ఊళ్ళో అయితే ఎవరు చెప్పలేదు లేదని. ఓకే అన్న. ఇప్పుడు ఇబ్బందయితే లేదు గదన్న ఆ యాప్స్ నుంచి. ఇబ్బంది లేదు కానీ ఫోన్ సిమ్స్ ఆన్ చేయలేదు అన్న నేను. అప్పటి నుంచి ఎన్ని రోజులయిందన్న మీరు బ్లాక్ చేపించుకొని? 28కి కదా శివరాత్రి, 28 నుంచి. 28 అంటే ఆహా! ఓకే. నేను చెప్తానన్న మీరెప్పుడు ఆన్ జేసుకోవాలో. ఎందుకు ఆన్ జేసుకోవద్దు అని జెప్తానంటే అన్న ఈ ప్రాసెస్ తర్వాత హ్మ్. మధ్యలో ఉండే ఏజెంట్స్ ఉంటారు గదా! అవును. ప్రతి వారం లోన్ కట్టుకుంటూ వస్తాం గదా! హ్మ్. వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉండే ఫ్రాడ్స్ దగ్గరికి గూడా ఏజెంట్స్ దగ్గర గూడా మన డేటా అనేది వస్తది. అవును. మన యాప్‌లో ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాము. హ్మ్. మళ్ళీ ఏజెంట్స్ దగ్గర ఉన్న డేటా తోటి ఏం చేద్దామని చూస్తాడంటే ఎంతో కొంత ఒక 1000, 2000 వస్తాయి గదా! మనం గూడా బ్లాక్‌మెయిల్ చేద్దాం అనుకుంటాడు. ఆహా! వాడికి మనం అవకాశం ఇవ్వకుండా, అదే మనం ఆన్‌లో ఉన్నామనుకోండి, వాడు ట్రై చేస్తానే ఉంటాడు. యాప్ నుంచి వాడికి ప్రెషర్ ఉండదు రికవరీ చేయమని. ఎందుకంటే యాప్‌లో మన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. హుహు. కానీ వీడు పర్సనల్‌గా వీనికొస్తాయని చెప్పేసి. ఎంతో కొంత వస్తాయని ట్రై చేస్తా ఉంటాడు. ఆహా! ఓకే. ఇబ్బందేం లేదన్న. ఇక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. నేను కాల్ చేస్తానులెండి సిమ్స్ విషయంలో. నా కొంచెం సెకండ్ సిమ్ ఉందిగా నాది, అది కూడా మీరు వద్దని చెప్పిర్రు వాడమని. ఇప్పుడు వాడుకోండి సెకండ్ సిమ్ ప్రాబ్లమ్ ఏం లేదు. హుహు. కాకపోతే ప్రస్తుతానికి సెకండ్ సిమ్ మామూలుగా వాడుకోండి. వాట్సాప్ లేకుండా ఒక వారం రోజులు. ఓకే. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అంటే ఆల్రెడీ అయితుంది అన్న, ఒక 28 డేస్ అయితుంది. 20 28 డేస్ అయిందన్న. వాడుకోండన్న ఇబ్బందేం లేదు. సెకండ్ సిమ్, ఫస్ట్ సిమ్ ఒకటి 28కి వాడదామేమో అనుకుంటున్నా. అంటే అది అన్నిటికి లింక్ ఉందన్న అది నంబర్. ఓకే. వాడుకోండి అప్పటి నుంచి వాడుకోండి. సెకండ్ సిమ్ ఏమో ఈరోజు ఈ రోజు నుంచి వాడుకోండి. ఇబ్బందేం లేదు. ఓకే. ఆహ్, అన్న ఒక మాట చెప్పండి. ఇప్పుడైతే మీకు 7 డేస్ లోన్ యాప్ నుంచి ఏ ప్రాబ్లమ్ లేదు గదా! ఏ ప్రాబ్లమ్ లేదన్న. మీరు మళ్ళీ యాప్స్‌లలో లాగిన్ అవ్వకుండా ఉండండి. అదొక్కటైతే చేయండన్న. ఎందుకంటే మళ్ళీ లాగిన్ అవ్వాలంటే మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చారనుకోండి, మీరింత ప్రాసెస్‌లు చేయించుకొని, మన వాళ్ళెవ్వరికీ వెళ్ళకుండా, లోన్ కట్టకుండా చేసుకొని, ఉపయోగం లేకుండా మళ్ళీ దాంట్లో ఇరుక్కున్నట్టవుతుంది. అవును. ఓకేనన్నా? అదొక్కటి చేయకండి. ఇబ్బందేం లేదు. ఆహ్, ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా లోన్ తీసుకొని మీకు మెసేజెస్ వచ్చినా, మీరు ఫస్ట్ అతనికి కాల్ చేసి, ఏ ప్రాసెస్‌లో వెళ్ళండి అని చెప్పకపోయినా పర్వాలేదు గానీ, లోన్ కట్టొద్దని మాత్రం చెప్పండి ఆయనకి. ఓకే అన్న. వెంటనే ఎందుకంటే అన్న అందరూ చెప్పుకోలేరు ఈ సమస్యని. నేను చాలా కట్టినాను అందులో అమౌంట్. 40,000 దాకా కట్టినా ఆల్రెడీ నేను. 40,000 కట్టారా అన్న? అంతకుముందు కట్టినాను నేను. హ్మ్. ఇక ఎట్లా స్టార్ట్ అయిందన్న మీ జర్నీ ఆ యాప్స్‌లో? అది ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిందన్న, అది ధోనిదొచ్చింది. అంటే అప్పుడు ధోని యాప్ ఎట్లా ప్రమోట్ చేసిండో ఇది కూడా అదే అనుకున్నా నేను. హ్మ్. అట్లా ప్రమోట్ చేయడం వల్ల ధోని ఫోటో వచ్చి ఇట్లా రావడం వల్ల నేను ఇన్‌స్టాల్ చేసిన. హ్మ్. అది అమౌంట్ అప్లై అని కొట్టిన, అమౌంట్ పైన క్లిక్ చేయగానే అమౌంట్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయిపోయింది. హ్మ్. ఎంత 5 పడిందన్న అప్పుడు? 5,000 చేస్తే 3,000 చేంజ్ వచ్చింది. హ్మ్. మళ్ళా డ్యూ డేట్ కూడా సెకండ్ కన్నా వచ్చినుండే ఆ రోజు. 28కి ఏమో తీసుకున్నా ఆ రోజు. హ్మ్. మంత్ ఎండ్ కదా, నెక్స్ట్ మంతే రావచ్చు అని చెప్పేసి నేను అట్లా అనుకున్నా. దాని హ్మ్. తర్వాత మళ్ళా సేమ్ అది కట్టేసిన. మళ్ళా ఎందుకో రిస్క్ అనిపించింది. మళ్ళా మళ్ళా అమౌంట్ వచ్చింది అట్లా. ఓకే. అట్లా 2 టైమ్స్. ఆటోమేటిక్‌గా పడిందన్న మీకు? వ్యూ మనీలో పడ్డదన్న ఆటోమేటిక్‌గా. నేను పే చేసిన తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేసిన మొత్తం. హ్మ్. అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈరోజు నైట్‌కి పడ్డది. నైట్‌కి పడ్డది. నేను మళ్ళా ఏడికెళ్ళొచ్చిందో క్రెడిట్ మొత్తం చూసుకుంటే, స్టేట్‌మెంట్ చూసుకుంటే అందులో నుంచి వచ్చిందని చెప్పేసి వచ్చింది. యూపీఐ హ్మ్. ఐడీ ఉంటది కదా. అవును. మళ్ళా నెక్స్ట్ డే కూడా మళ్ళీ పడ్డది అమౌంట్. నేను అది ఇన్‌స్టాల్ కూడా చేయలేదు. మీకు చెప్పిన ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయలేదన్నా అయినా పడ్డది అమౌంట్ అని. ఆటో క్రెడిట్ జరిగింది మీరు. ఆల్రెడీ హ్మ్. లోన్ కట్టేసి డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు లోన్ అమౌంట్ క్రెడిట్ అయింది. నెక్స్ట్ డే క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళా డిలీట్ చేసిన తర్వాత కూడా 1 అవర్ కూడా పడిపోయింది అమౌంట్. మళ్ళీ పడిపోయింది. హ్మ్. ఓకే. మీరు అన్న ఒకటైతే చెప్పండి. ఈ ఒక్క మాట మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అన్న. ఎప్పుడైనా ఏంటంటే మనం చెప్పిన ప్రాసెస్‌లో మీరు మనకు 3 ఆప్షన్స్‌లలో థర్డ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ప్రైవేట్‌గా వెళ్లారు గదా! అవును. ఇది వెళ్ళటం వల్ల మీకు ఉపయోగం జరిగిందా? జరిగిందన్న, 100% జరిగిందన్న. 100%. మీ జరిగింది. వాళ్ళకి 700 నంబర్‌లలో ఒక్కళ్ళకి గూడా కాల్స్ వెళ్ళలేదు. ఒక్కళ్ళకెళ్ళింది. ఇంకెవరికి గూడా మన మార్పుడు ఫోటోస్ గాని, వాట్సాప్ డీపీలు మార్చేయటం గాని, ఇదంతా లేదు.
లేదన్న అవన్నీ ఏం రాలే. మన తర్వాత మళ్ళీ మీరు లోన్ కట్టలేదు కదన్నా? కట్టలేదు అన్న. ఒక్క రూపాయి కూడా కట్టలేదు. కట్టలేదు. ఓకే అన్న, ఇబ్బంది ఏం లేదు, వదిలేసేయండి. మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి అన్న. మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు, ఈ యాప్స్ నుంచి ఇబ్బంది ఉండదు. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, మళ్ళీ మీరు లోన్ తీసుకొని ఇరుక్కుంటే. ఓకే అన్న. అట్లా ఏం తీసుకున్నాను ఇక మళ్ళీ తెలిసింది ఒకసారి. నేను జెన్యున్గా అన్ని తీసుకున్నా కానీ అది జర అర్జెంట్ ఉండడం వల్ల దాంట్లో ధోనిది వచ్చింది అట్లా ప్రమోట్ చేయడం వల్ల నిజమే అనుకున్నా యాప్ని. వదిలేసేయండి అన్న, ఇబ్బంది ఏం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వాడు ఫోటో పెడతాడు, మనం ఏంటంటే ధని అంటే నిజమే కదా, జెన్యున్ అనుకుంటాం. అది అట్లా చేసిన నేను కూడా. ప్రాబ్లం ఏం లేదులేండి అన్న. అన్న మీరు కూడా కుదిరితే మీ వాయిస్ని ఇవ్వడానికి ట్రై చేయండి అన్న మన ఛానల్లో. ఎందుకు అంటే ఇది మనకి చిన్న విషయమే. మనకి ఇది చాలా చిన్న విషయం, ఈ మాట చెప్పడం, నేను ఇట్లా సేఫ్ అయ్యాను అని. అవును. కానీ నిన్న ఏం జరిగిందంటే అన్న, ఒక బ్రదర్ ఫోన్ చేశారు. సూసైడ్ చేసుకోవడానికి పోయిండంట, ఇద్దరు ఆడపిల్లలు ఆయనకి. ఆ, సూసైడ్ చేసుకునే స్థాయికి, అప్పటికే 3 లక్షలు కట్టిండంట. చూసా. సూసైడ్ చేసుకునే స్థాయికి పోయి, ఎందుకో యూట్యూబ్లో చూస్తే, మన ఛానల్లో నేను ఈ మధ్య వాయిస్ కాల్స్ పెడుతున్నాను కదా, అవును. అది విని ఆగిపోయిండంట. దేవుడే ఈ మాట మీ చెప్పించిండన్న, ఆ వ్యక్తి ఎవరో మాట్లాడిన ఆయన కానీ అని చెప్పి అన్నాడు. నాకు భలే సంతోషం అనిపించింది. ఒక రకంగా బాధ, ఒక రకంగా సంతోషం. ఆహా, ఇది ఖచ్చితంగా ఒక మనిషి ప్రాణాన్నే కాపాడిందంటే చాలా మంచి విషయం. అవును. అట్లా మీరు ఎంతో మందిని కాపాడడానికి మన మాట సహాయం చేస్తుందన్న, కొంచెం ఆలోచించండి. చేస్తాను, అట్లా ఏం లేదు. నేను కూడా మీకు అది నెక్స్ట్ డే అమౌంట్ నాకు అడ్జస్ట్ కాలేమన్నా నాకు కడదాం అనుకుంటే నేను కూడా. నేను లాస్ట్ మూమెంట్లో నీకు చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడ చేయాలో నాకు ఏం అర్థం ఆల్రెడీ అన్నీ అందరి దగ్గర తీసుకొచ్చి వచ్చిన. ఆడికి ఫుల్ ప్రాబ్లమ్స్ ఉండే. లాస్ట్ మీ- మూమెంట్లో యూట్యూబ్లో చూసిన. మీరు ఎట్లా వాయిస్ కాల్స్ విన్నారన్నా, లేకపోతే వాయిస్ కాల్ విన్నా, మీ దగ్గర వీడియోస్ చూసినా మీ. వీడియోస్ చూసే వాయిస్ కాల్ కూడా విన్నారు? అవును, విన్న తర్వాతనే కాల్ చేశాను. ఓకే అన్న, ఇబ్బంది ఏం లేదు. మీకు కుదిరితే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే అప్పుడు మనం మన వాయిస్ని కూడా ఇద్దాము. మీ పేరు చెప్పాల్సిన పని లేదు, మీ మొబైల్ నెంబర్ చెప్పాల్సిన పని లేదు. అసలు ఓకే ఏం అన్న. జరిగింది ఇప్పుడు చాలా మందికి ఇంకొక విషయానికి కూడా ఇది నాకు కూడా ఉపయోగపడుతుంది అన్న. సరే, మనకి ఆ అమౌంట్ విషయంలో మనకి ఏ లాభం లేకపోయినా కూడా ఆ, ఏంటంటే మనకి కాల్ చేసే వాళ్ళు ఇది నిజంగా జరుగుతుందా అనుకుంటారు ఫస్ట్. అవునవును. నిజంగా ఎవరు నమ్మాలనుకోరు కదా, యూట్యూబ్లో ఎవరినో నమ్మాలంటే ఎవరు మంచి చేద్దాం అనుకున్నా నమ్మరు ఎవరు. నమ్మకం. డౌట్ అనేది ఉంటుంది, కామన్ అది. అయితే అట్లాంటి వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అవును. ఓకేనా, వాడు మనల్ని నమ్మకపోయినా మనకి నష్టం లేదు, వాడికే నష్టం. కాకపోతే ఏంటంటే ఇక అల్టిమేట్గా ఇది దీన్ని నమ్మి నిజంగానే జరుగుతుంది అని అయినా సేఫ్ అవుతాడు కదా చివరికి. అవును. నేను ఓకేనా, అట్లనే ఇప్పుడు సేఫ్ అయినా సార్. సేఫ్ అయ్యారు, అది చూసారు కదా, మీరే ఉదాహరణ, ఇంకా వేరే వాళ్ళు కూడా అవును. అవసరం లేదు. నేను ఫస్ట్ కాల్ వినే చేసినాను నేను. వదిలేసేయండి అన్న, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో కుదిరినప్పుడు నాకు మెసేజ్ చేయండి. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకండి అన్న. మనం బ్రతకడమే కాదు, ఇంకో నలుగురిని కూడా బ్రతికించే మన మాటే బ్రతికిస్తుంది అనుకున్నప్పుడు ఒక మాట చెప్పడానికి ఏముందన్న. లేదు చెప్తాను అట్లే. మీరు ఎప్పుడు రేపు ఫ్రీ ఉంటే అంటే రేపు మీరు చెప్పండి, మనం రికార్డ్ చేద్దాము. ఓకే అన్న, నేను కాల్ చేస్తాను నీకు రేపు. ఓకేనా, మీరు నాకు చెప్పండి ఫ్రీ టైం అప్పుడు రేపు, నేను అది స్టాండ్ అది అరేంజ్ చేసుకొని ఉంటా అన్న. ఓకే అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. అన్న నాది ఒకటి ఏంటంటే ఇప్పుడు జాబ్ జాయిన్ అవుతున్నా వేరేది. దానికి డాక్యుమెంట్స్కి మళ్ళీ సిమ్ కావాలి కదా, ఇప్పుడు ఏమన్నా రిస్క్ ఉంటుందా అని చెప్పేసి వాటి కోసం నేను జాబ్ మానేయంగానే ఇది ప్రాబ్లం ఇరుకున్నాను. వేరే జాబ్ ఎగ్దామంటే అప్పటి నుంచి ఎక్కలేదు. వాడుకోండి అన్న, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లాగిన్ అయిన నెంబర్కి వాట్సాప్ ఒకటి, ట్రూ కాలర్ ఒకటి వాడకండి, ఓకే. సిమ్ వాడుకోండి. అదే అందుకే అని చెప్పేసి వాడుకోండి అన్న, ఇబ్బంది ఏం లేదు. అదే ఆధార్ కార్డ్కి అన్నిటికీ ఓటీపీలు దానికి వస్తాయి కన్నా ఫస్ట్ సిమ్ కది. ఏం కాదు, వాడుకోండి, ప్రాబ్లం లేదు. వాట్సాప్ ఒకటి, ట్రూ కాలర్ ఒకటి యూజ్ చేయకుండా పర్లేదు అన్న. అంతే, వాడకండి. ఇంకొక విషయం అన్న, ఏ లింక్ పైన కూడా మన మొబైల్ నెంబర్ ఒకసారి మనం ప్రైవేట్ యాప్స్కి ఇచ్చాము అంటే చాలా లోన్ యాప్స్, చాలా వెబ్సైట్స్కి మన మొబైల్ నెంబర్ అనేది పోతూ ఉంటుంది. ఇట్లా లోన్ ఎవరైతే ఆఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ. అవును. అట్లా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ మనకి ఏదైనా వచ్చినా సరే, మీ లోన్ అప్రూవ్ అయిపోయిందని కానీ, లేదా లోన్ మీ అకౌంట్లో క్రెడిట్ అయింది చెక్ చేసుకోండి అని కానీ కొన్ని మెసేజెస్ వస్తాయి, స్పామ్ వచ్చి వాటి కింద ఒక లింక్ వస్తుంది. అవును. ఏ లింక్ పైన కూడా మీరు క్లిక్ చేయొద్దు. ఓకే అన్న.
ఓకేనా? దీంట్లో ఈ డేటా సేవ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక రూల్ కూడా ఉంటుంది, మీకు చెప్పే ఉంటాను. మళ్ళీ ఏ లోన్ యాప్‌లో కూడా లాగిన్ అవ్వద్దు అని చెప్పుంటాను. అవునా? ఖచ్చితంగా ఆ లోన్ యాప్స్‌లో కూడా లాగిన్ అవ్వకుండా ఉండండి. మనకు భవిష్యత్తులో కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే 30 డేస్ పర్లేదు కదన్నా? అంతే. ఇక వెళ్ళకండన్న ఆ లోన్ యాప్స్ జోలికి పూర్తిగా. అంటే ఆర్‌బీఐ ఇట్లా ఇది మనీ వ్యూ ఇది జెన్యూన్ ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సికి యాడ్ ఉంది చూడు. అవి వాడుకోండి. అది కూడా చెక్ పాస్ అయిందన్న ఈ మంత్ అది వీటి వల్ల. ఆహా! అమౌంట్ ఇగ వేసుకోలేదు కదన్నా నేను అందులో. అదేలెండి. పోతే పోయిందిలెండి అన్న ఒక్కసారి. ఏం చేస్తాం మరి? ఈ అదే అందుకే. పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం కదా హ్యాపీగా. అవునన్నా. రైట్ అన్న. థాంక్ యూ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ.